అదేవిధంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్కి పోటీకి సంబంధించి అనేక రకాల ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి గత 5 ఏళ్లుగా. ఎందుకంటే 2014లో ఆయన ఎక్కడ పోటీ చేయలేదు. ఆ రోజున టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళున్నారు. 2019 సమయానికి టీడీపీతో డిఫర్ అయ్యారు. బట్ ఆ ఎన్నికల్లో సోలోగా వెళ్ళున్నారైనా దాదాపు 140 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. దెన్ అటు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ భీమవరం అండ్ గాజువాక 2 చోట్ల నుంచి కూడా ఆయన పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. కేవలం తన పార్టీ ఖాతాలోకి రాజోలు ఒక్కదాన్ని మాత్రమే గెలుచుకున్నారు. అక్కడి నుంచి గెలిచిన రాపాక కూడా ఆ తర్వాత రోజుల్లో వైసీపీకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఈ గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఊహాగానాలు, ఒక దశలో గాజువాక అని, ఒక దశలో భీమవరం అని, అదేవిధంగా ఆయన ఎప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కడో ఒక కీలక స్థానం నుంచి అనే ప్రచారం జరిగింది. ఒక దశలో తిరుపతి నుంచి తన అన్న తరహాలోనే పోటీ చేసి గెలుస్తారనే అంచనాలు కూడా వచ్చాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేలా మొన్నే ఆయన భీమవరం వెళ్ళున్నారు. భీమవరంలో స్థానిక టీడీపీ నేతలను కూడా కలిసి ఉన్నారు. ఆయన నాకు సహకరించాలని కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి అటు గ్రంథి శ్రీనివాస్ మీద కూడా జగన్ అదే ఫోకస్ పెట్టున్నారు. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక లాస్ట్ మినిట్లో భీమవరంకే పవన్ కళ్యాణ్ అనుకొని అందరూ లెక్కలు కడుతున్న ఈ సమయంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందనేది అయితే ఒక చర్చ, ఆ లీక్ అయితే బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే వారాహి యాత్రలో భాగంగా అటు భీమవరం కంటే ఎక్కువగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడతాం జరిగింది. అక్కడి నుంచి టీడీపీ ఇన్ఛార్జ్గా వర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ సీటు మీద మరి పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారు. అయితే ఇక్కడి నుంచి ముద్రగడ పద్మనాభాన్ని దించేందుకు కూడా వైసీపీ కసరత్తు చేస్తుంది పవన్ కళ్యాణ్ మీద పోటీగా. అయితే నాట్ యెట్ ఫైనలైజ్డ్ అనుకోవాలి, జస్ట్ అంచనాలు మాత్రమే. పిఠాపురమా భీమవరమా అనే అంశానికి సంబంధించి ఒక ప్రతిష్టంభన అనుకోవాలి పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి.